ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి పింఛన్ల పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ను అర్హులకు అందించారు. ఇప్పటి వరకు పింఛన్నుదారులను నెలకు 3,000 రూపాయల చొప్పున అందుతుండగా కొత్త ప్రభుత్వం తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 చొప్పున కలిపి 7,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తున్నారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. అమ్మ ఈ సైడ్ పెనుమాక్లో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీద్ సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులతో చంద్రబాబు మాట్లాడారు. మీ అందరి ఆశీస్సులతో 4వ సీఎంగా ప్రమాణం చేశానన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం అని చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాలు పెంపునకు మొదటి అడుగు పడిందని పేర్కొన్నారు. నమస్కారాలు, అభినందనలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్ లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడూ మంగళగిరి నియోజకవర్గం. అనేక సందర్భాల్లో 1-2 సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరుకొని మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీమిలి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట. 3వ నియోజకవర్గం మంగళగిరి 92,000 మెజారిటీ. తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో, మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి. ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ను అర్హులకు అందించారు. ఇప్పటి వరకు పింఛన్దారులను నెలకు 3,000 రూపాయల చొప్పున అందుతుండగా కొత్త ప్రభుత్వం తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 చొప్పున కలిపి 7,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. సుధాత్రి, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున 6 గంటలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుమాక గ్రామం ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ చేశారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా భారీ స్థాయిలో తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు సర్పంచ్ ఏదైతే పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉందో, పంచాయతీల్లో ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా వార్డు సచివాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా కలుపుకొని వాళ్ళందరితో కూడా భారీ ఎత్తున ఒకే రోజున పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఒక రోజు ముందుగానే అంటే శనివారం నాడే ఆయా ఉద్యోగులకి, లబ్ధిదారులకు అందించాల్సినటువంటి నగదు సొమ్మును అందజేశారు. ఎందుకంటే ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి ఈ రోజు సోమవారం ఉదయమే తెల్లవారుజామున 6 గంటలకే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని
కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి వరకు అందరూ కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరి ఇంటికి, లబ్ధిదారుడు ఇంటికి వెళ్లి పెరిగినటువంటి 1000 రూపాయల పెన్షన్ తో పాటుగా 3 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి 1000 రూపాయల పెన్షన్ ని కలుపుకొని మొత్తం 7000 రూపాయల పెన్షన్ ను ఒకేసారి పెద్ద ఎత్తున పంపిణీ చేసేటువంటి ప్రక్రియ జరిగింది. దీంతో పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశం పైన సర్వత్రా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. లబ్ధిదారుల్లో కూడా చాలా సంతోషం వ్యక్తమవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి హామీని అమలు చేస్తూ ప్రభుత్వం 7000 రూపాయల పెన్షన్ ను ఇంటికి వెళ్లి తలుపు తట్టి తెల్లవారుజామునే లబ్ధిదారుడి చేతిలో పెట్టడంతో లబ్ధిదారులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి పెన్షన్ల పంపిణీ చేయటం, అందులో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనటం, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా ఒక సంక్షేమ పథకాన్ని అందించేటువంటి క్రమంలో ఒక ముఖ్యమంత్రి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టి భరోసా కల్పిస్తూ పెన్షన్ పంపిణీ చేయడం కూడా తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.